తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అనే సయానికి వందనాలు, స్తుతి స్తోత్రం. నైనా మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ ఆదివారంలో నీ పరిశుద్ధ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, నీ వాక్యంలో బలపడడానికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానం కొరకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదములకు, వాగ్దానములకు, హెచ్చరికలకు, కృపలన్నిటి కూడా మమ్మల్ని పాత్రలు చేసి నడిపించండి. నీ జీవవాక్యము చేత పట్టుకొని నానా జ్యోతుల వలె ప్రకాశించటకు సహాయం చేయండి. నీ శిలువ రక్తంలో మమ్మల్ని ముద్రించి ప్రతి కీడు నుంచి, ప్రతి దృష్టి నుంచి కూడా తప్పించి నీ పరిశుద్ధాత్మ కార్యములు మా ఒక్కొక్కరి జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దైవ సేవకులారా, నా సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు తన మహాకృప చేత మన జీవితాల్లో మరి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా మన జీవితాల్లో గొప్ప కార్యములను దేవుడు జరిగించినట్లుగా మనం చూద్దాం. దేవుడు మన కొరకు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో హెచ్చరికలు, ఎన్నో గొప్ప మహత్కార్యాలు మన కొరకు దాచి ఉంచాడు. ఈ సంవత్సరంలో దేవుడు మరి మన ఎడల ఎంతో అంటే మనం ఊహించలేనంత అత్యున్నతమైన స్థాయికి మనం తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. అందుకే వాక్యం చెప్తుంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని చెప్పి యోహాను 11:40 చెప్తాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అవునా? ఈరోజు దేవుడు మనకు ఒక మంచి అంశాన్ని ఇచ్చాడు. ఇది ఈ ఆదివారము ఎపిఫనీ తర్వాత మొదటి ఆదివారము, క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారం. ఎపిఫనీ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యక్షపరచుట, అనగా క్రీస్తు ప్రభు జన్మను గూర్చి జ్ఞానులకు నక్షత్రం ద్వారా ప్రత్యక్షపరచబడ్డం. జ్ఞానులు నక్షత్రం చూసి యేసు దగ్గరకు చేరినట్టుగా అన్యజనులు దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి దేవుని చేరుకున్న రీతిగా ఈరోజు దేవుడు మనకి ఈ యొక్క ఎపిఫనీ తర్వాత మొదటి ఆదివారం, అనగా జనవరి 6వ తారీఖు ఎపిఫనీ డే. అందుకే మన డోర్నకల్ కెథీడ్రల్ పేరు ఎపిఫనీ కెథీడ్రల్ అని చెప్పేసి అని పెట్టబడ్డది. అక్కడ కెథీడ్రల్లో మీరు చూసినట్టయితే ఆ పైన శిలువ క్రింద ఒక పెద్ద నక్షత్రం ఉంటుంది, ఎపిఫనీ నక్షత్రం, ఎపిఫనీ స్టార్. ఓకేనా? సో ఇప్పుడు మన అంశంలోకి వెళ్ళిపోదాం. ఈసారి అంశం ఏంటంటే, మీ పిలుపునకు తగినట్టుగా జీవించుడి. మీ పిలుపునకు తగినట్టుగా జీవించుడి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దానికి గాను మనకి ఇవ్వబడిన బైబిల్ పాఠాలు ఏంటి అని అంటే, సామెత గ్రంథము మరి 20వ అధ్యాయం 1 నుంచి 11 వరకు, కీర్తన గ్రంథంలో 14వ కీర్తన, మొత్తం పత్రిక పాఠం రోమా పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 21 వరకు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 23 వరకు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బైబిల్ పాఠాలని అనుసరించి వీటిని మాత్రమే కాక ఇంకా వీటికి అనుగుణమైనటువంటి బైబిల్ పాఠాలు కూడా మనం పరీక్షించి పరిశీలించి ఒక పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారమై మనందరం కూడా ఒక మంచి వాక్య సందేశాన్ని సిద్ధపరచుకుందాం. మొట్టమొదటిగా నేనేం చెప్తా అంటే, మీ పిలుపునకు తగినట్లుగా జీవించుడి. ఇది జీవితానికి సంబంధించింది, ప్రసంగానికి సంబంధించింది కాదు. మన జీవితము, మన యొక్క పిలుపు, మన యొక్క పరిచర్య. ఓకే కదా? ఇక్కడ మనం చూసినట్టయితే, మీ పిలుపునకు తగినట్టుగా మీరు జీవించండి. పిలుపు ఒకటి ఉంది, జీవితం ఇంకో రకంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే దేవుడు మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సి 4:12-13 వచనాలు మనం చూసినట్టయితే, 12-13 వచనాలు మనం చూస్తే అక్కడ దేవుడు తన యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు
సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, మరికొందరిని ఉపదేశకులుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే కొందరు అపోస్తలు పంపబడినవారు, కొందరు ప్రవక్తలు, ప్రవక్త అంటే ముందుగా జరగబోయే సంగతులను తెలియజేసేవాడు. ఆ తర్వాత సువార్థికుడు అంటే మంచి వార్తను అందించేవాడు. ఆ తర్వాత కాపరులు అనగా మళ్ళీ మీరేం గుర్తుపెట్టుకోవాలి క్రిస్టమస్ అప్పుడు, కాపరి అంటే ఎవరు నిజమైన కాపరి అంటే ప్రాణం పెట్టేవాడు నిజమైన కాపరి. అవునా? శ్రమ పడేవాడు, మెలకుగా ఉండేవాడు, మందని కాసేవాడు కదా, ఇవన్నీ కూడా కాపరికి వస్తాయి. కొందరిని కాపర్లుగా ఏర్పరచుకున్నాడు, ఇంకా కొంతమందిని ఉపదేశకులుగా ఏర్పరచుకున్నాడు. ఓకేనా? ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయా పరిస్థితుల నుంచి వారిని పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవక్తల గురించి మనం చూసినట్టయితే పాత నిబంధనలు కూడా ప్రవక్తలు ఉన్నారు. అవునా? ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చూడాలంటే అపోస్తలు ఉంటే దొంగ అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అవునా? సువార్థికులు ఉంటే మోసకరమైన సువార్థికులు ఉన్నారు, చక్కని మాటల చేత మోసం చేసే సువార్థికులు ఉన్నారు. కాపర్లు ఉన్నారు అంటే నిర్లక్ష్యమైనటువంటి కాపర్లు కూడా ఉన్నారు. ఉపదేశకులు అంటే అబద్ధ బోధకులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చెప్తున్నాను మీకు. సంఘ క్షేమాభివృద్ధిని కలిగజేసే వాళ్ళేమో మొదటి గుంపు, సంఘ క్షేమాభివృద్ధిలోనే కీడు తలపెట్టేవారు రెండో గుంపు, అది అపవాది గుంపు. ఇక్కడ మనం చూసినట్టయితే మీ పిలుపునకు తగినట్లుగా మీరు జీవించండి. నీ పిలుపునకు తగినట్టుగా నువ్వు జీవించాలంటే నువ్వు పిలువబడక ముందు అసలు నువ్వెవరన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తమ్ముడు విక్టర్ పాలయ్య గారు మీకు తెలుసు, ఇప్పుడు కాజీపేట చర్చిలో చేస్తున్నాడు. ఆ తమ్ముడు చాలా మంచి వాక్యాన్ని అందించాడు. అక్కడ మనం చూసినట్టయితే ముందుగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 1st chapter verses 26 అక్కడ మనం చూసినట్టయితే ఒకసారి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతినే జ్ఞానులైనను ఘనులైనను గొప్పతనం గలవారైనను అనేకులు పిలువబడ్డది, కానీ ఏ శరయు సిగ్గుపరచకున్నట్లు లోకమందుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనినాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. అవునా? లోకంలో బలహీనమైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరికైనా వ్యర్థంగా చేటకు లోకంలో కదా, ఎన్నికైన వారిని వ్యర్థం చేటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, మరి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకో. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన మూలంగా మనము క్రీస్తు యేసునందు ఉన్నాము కదా. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే నీచులము, ఎన్నికలేని వారము, అసహ్యమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచుకున్న వారిలో కొందరిని మొట్టమొదటిగా అపోస్తలుగా ఏర్పరచుకున్నాడు. అపోస్తలుగా ఏర్పరచుకున్నప్పుడు వారికి పిలువబడ్డ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బాధ్యతలను అప్పగించాడు. పిలువబడ్డ వారిని ఏదో పిలిచాను పంపించాను కాకుండా ఆయన ఉద్దేశం లేకుండా ఇది కూడా పనిచేయడు. నేను మీకు ఈ సంవత్సరం అంతా ప్రతి వీడియోలో చెప్పే మాట ఏంటంటే, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వితౌట్ ప్లాన్, వితౌట్ పర్పస్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ మినిస్ట్రీ ఆర్ వరల్డ్ ఆర్ ఇన్ ద క్రియేషన్. ఓకేనా? అంటే
దేవుడు ప్రణాళిక లేకుండా, ఉద్దేశం లేకుండా ఆయన ఏ పని కూడా చేయడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు అనంటే, ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నంటే గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. ఈ వాక్య సందేశం యూట్యూబ్లో పెట్టడం ద్వారా కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఉద్దేశం లేకుండా, ప్రణాళిక లేకుండా ఆయన ఏ పని కూడా చేయడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా? అయితే దేవుడు పిలిచిన వ్యక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నవి అని చెప్పి మనం చూద్దాం. దేవుని యొక్క పిలుపు ఎవరికి అనంటే, జ్ఞానులను సిగ్గుపరచటకు వెర్రివారిని కదా, తర్వాత ఎన్నికైన వారిని సిగ్గుపరచటకు, నీచులను, తృణీకరించబడిన వారిని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి సహోదరులారా, మీ పిలుపును చూడండి. మీ పిలుపును గురించి కదా అక్కడ ఏం చెప్తుంటే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఎవరు చూడాలి? మనల్ని పిలిచినటువంటి పిలుపు మనమే అంటే ఏ స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి మన పిలుపును గురించి మనము చూసినట్టయితే, మన స్థితి, మన స్టేటస్ ఏంటి అని అంటే, ఏంటి మన స్టేటస్ అంటే, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, నీచులు, అసహ్యులు అనబడిన వారిని దేవుడు తన పరిశుద్ధ పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. అపోస్తలుల కార్యం ఏం చెప్తాడంటే, వారు విద్య లేని పామరులు అని చెప్తాడు. కానీ వారు విద్య లేని పామరులైనా కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు భూలోకమును తలక్రిందులు చేయవారిగా ఉన్నారు. ప్రజల దృష్టిలో విద్య లేని పామరులే, కానీ దేవుని కార్యముల విషయంలో వారు భూలోకమును తలక్రిందులు చేయవారు మన మధ్యలో కూడా సంచరించారు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడిని పిలిచాడు అంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుడిని పిలిచాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి మిద్యాను అరణ్యంలో మరి మోషేను దేవుడు పిలిచినప్పుడు ఒక ఉద్దేశంతో పిలిచాడు, ఒక ప్రణాళికతో పిలిచాడు. ఇశ్రాయేళ్ల కొరకు 6 లక్షల మందిని కాల్బారం నడిపించేటువంటి నాయకుడిని దేవుడు మోషేలో చూస్తున్నాడు. మోషే ఏమని చూస్తున్నట్టే, తన ఎదురుగున్న గొర్రెల్ని చూస్తున్నాడు. మోషేకి ఏం తెలుసు అంటే, నేను గొర్రెల కాపరిని అన్నంతవరకే తెలుసు. కానీ ఆ గొర్రెల కాపరిలో దేవుడు ఏం చేస్తుంటే 6 లక్షల మందిని కాల్బలాన్ని నడిపించేటువంటి ఒక గొప్ప నాయకుడిని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు సామాన్యమైన వ్యక్తిగా కనబడవచ్చు, ఎన్నిక లేని వానిగా ఉండొచ్చు, తృణీకరించబడిన వానిగా ఉండొచ్చు, నీచునిగా ఉండొచ్చు. కానీ ఒకరోజు ఉంది, దెర్ ఈజ్ ఎ డే ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు దేవుడు ఒక ప్రణాళిక ఉంచాడు. ఈ 2024లో దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. మోషేకు గొర్రెల కాపరి తెలుసు, కానీ మోషేలో ఉన్నటువంటి నాయకుడు, మోషేలో ఉన్నటువంటి ఉన్నత స్థితిని దేవుడు బయటికి లాగాడు. ఎక్కడ కలిసిందంటే, అక్కడ మండుచున్న పొద దగ్గర దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చారని ఉంటుంది. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని పిలుపుని విన్నాడు. అవునా? దేవుని యొక్క ప్రణాళికలను విన్నాడు. నీ జీవితంలో ఈ 2024లో దేవుని స్వరం వినాలి అనంటే, దేవుని పర్వతమైన హోరేబునకు నువ్వు తప్పకుండా రావాలి. వస్తే దేవుడు నీ జీవితంలో దాచి ఉంచిన గొప్ప కార్యాలన్నీ కూడా బయటపెడతాడు. నువ్వు దేవుని యొద్దకు రాకుండా దేవుడు నీ యొద్దకు రావాలి అనంటే అది జరిగే పని కాదు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు చెప్తుంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుడు నీ దగ్గర రావాలి అని నువ్వు ఆశపడితే నువ్వు ముందు దేవుని యొద్దకు రావడం నేర్చుకో. మోషే ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు, మోషే నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విడమని దేవుడే మాట్లాడు తప్ప మోషే మాట్లాడలేదు.
నువ్వు దేవుని పర్వతానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని యొక్క నీడలోకి వస్తే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నీలో ఉన్నటువంటి దేవుని ప్రణాళికలు అన్నింటినీ కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే మనము 7 పాయింట్లు నేర్చుకుందాం, మరి సిద్ధపడదాం. మొట్టమొదటిగా 7 పాయింట్లు కూడా మనం రాసుకుందాం. దేవుడు తన బిడ్డలను తన సేవ కొరకు, తన మహిమ కొరకు పిలుచుకున్నప్పుడు ఆ 7 పాయింట్లు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం వెర్రివారమే కావచ్చు, నీచులం కావచ్చు, అసహ్యులం కావచ్చు, ఎన్నికలేని వారం కావచ్చు, తృణీకరించబడ్డ వాళ్ళం కావచ్చు, కానీ దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే మన జీవితం మారిపోయింది. మన జీవితం యొక్క విలువలు మారిపోయాయి. 7 పాయింట్లను మీకు చెప్పి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అని అంటే అర్థమంటే అతనికి ఏమీ లేవు కాబట్టే పిలిచాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు కదా. వీరికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినప్పుడు వాళ్ళ యొద్ద ఎన్ని తలాంతులు ఉంటే ఇచ్చాడు? ఏ తలాంతులు కూడా లేవు. దే ఆర్ జీరో. ఏమీ లేవు. ఏమీ లేని వ్యక్తిని నమ్మి తనదంటూ ఉన్నటువంటి ఆ యొక్క 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడు, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. అక్కడ ఏమంటే ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాను ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. నేను నిన్ను లెక్క అడుగుతాను కానీ, నేను మళ్ళీ వచ్చినాక నా 5 తలాంతులు నాకు ఇవ్వు అని కానీ దేవుడు లేకపోతే పరలోక రాజ్యపు అధికారి ఏమి చెప్పలేదు. ఇచ్చాడు, వెళ్ళిపోయాడు అంతే. తర్వాత ఏం జరిగింది తెలుసా? 5 తలాంతు వాడు 100కి 100% కష్టపడి మరి 5 తలాంతులు తీసుకొచ్చాడు. 2 తలాంతులోడు 100% కష్టపడి మరి 2 తలాంతులు తెచ్చాడు. 1 తలాంతుడు ఆ తలాంతును తీసుకుపోయి మట్టిలో పాతి పెట్టాడు. కలిగిన వానికి ఇయ్యబడ్డాయి, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడ్డది. ఇది మీకు బాగా తెలిసినటువంటి వాక్యం సందేశం. ఇక్కడ మనం చూస్తే 7 పాయింట్లలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే చూడండి, నువ్వు పిలిచినటువంటి పిలుపునకు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పేసి ఉంటుంది. చూడండి, ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అదే 1 Corinthians 1st chapter verses 9లో 9వ వచనం ఏమంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు నిన్ను పిలిస్తే నీ నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నమ్మకత్వాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకేనా? దేవుని యొక్క పిలుపును అందుకున్నవాడు పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే ఆ జీవితంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్ అబౌట్ యువర్ కాల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ హూ కాల్ యూ ఫర్ హిస్ గ్లోరియస్ మినిస్ట్రీ. ఆయన పరిశుద్ధ పరిచర్య కొరకు నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అయితే నువ్వు కూడా ఆ పిలుపునకు నమ్మదగిన వాడిగా ఉండాలి. అందుకే 5 తలాంతులకు చెప్పాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా నియమిస్తాను. ఒక పెద్ద బిషప్ గారు చెప్తున్నారు ఏమంటే, పని చేసేవానికి దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటంటే పని చేయడమే. అవును, పని ఎవరికి అప్పచెప్తామంటే పని చేసేవానికి అప్పచెప్తాం, కానీ పని చేయని వానికి పని ఎప్పుడు కూడా అప్పచెప్పం మనం. బైబిల్ గ్రంథంలో మీరు మొదటి నుంచి చూడండి, దేవుడు ఎవరిని పిలుచుకున్నాడంటే పిలుపు ఎవరికి వచ్చిందంటే పని చేసే వాళ్ళకి వచ్చింది తప్ప సోమరిపోతలకు సోంబేరిగాళ్ళకి దేవుడు తన పిలుపునివ్వలే. మీరు వాక్యాలు ఎప్పుడైనా చూసుకోండి, వాక్యానుసారంగా మీరు ఎక్కడ చూసినా ఏ వాక్యం చూసినా పని చేసే వాళ్ళని దేవుడు తన పని కొరకు పిలుచుకోవడం తప్ప పని చెయ్యని వాళ్ళని దేవుడు ఎన్నడూ తన పని కొరకు పిలవలేదు. ఓకేనా? మోషే తన మామ మందను కాచుకొని చుండగా ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. ఓకేనా? మోషే ఆన్ డ్యూటీ. గిద్యోను గోధుమలు దున్నుకోవడానికి
గోధుమలు దుల్లగొట్టుచుండగా ఆన్ డ్యూటీలో ఉన్నాడు. పని చేస్తుండగా దేవుడు ఆయనను పిలిచాడు. దావీదు తండ్రి గొర్రెలను కాచుకుంటూ పొలంలో ఉండగా మిగిలినటువంటి 7 అన్నలు తండ్రితో ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చున్నాడని దేవుడు అభిషేకించలేదు, కానీ ఆన్ డ్యూటీలో గొర్రెలు కాస్తున్నటువంటి తండ్రి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని పిలుచుకొచ్చి అభిషేకించాడు. అవునా? కొత్త నిబంధనకు వచ్చినాక చూస్తే జాలరులు తమ వలలు బాగు చేసుకొని చుండగా యేసు వారి ఎదురుకు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అవునా? ఏం చేస్తున్నారు వారు? దిగి వారి వలలు బాగు చేసుకొని చుండగా, అంటే అర్థమంటే పని చేస్తూ ఉండగా, పని చేసేవాళ్ళని ప్రభు పిలుచుకోవడం తప్ప పని చెయ్యని వారిని, సోమరిపోతుల్ని దేవుడు ఎన్నడూ కూడా తన మహిమ కొరకు వాడుకోనని చెప్తున్న ప్రియులారా. ఇంకా మీకు చెప్తాను, గొర్రెల కాపర్లు పొలంలో ఉండి ఏం చేస్తారు? తమ మందను కాచుకొని చుండగా దే ఆర్ ఆన్ డ్యూటీ. ఇంకా కొంతమంది ఎక్కడ ఉన్నారో మీకు చెప్పాను కదా, యెషయా గ్రంథం 56:10 మీలో చాలామంది చదివారు, నాకు ఫోన్ కూడా చేశారు. అయితే ఇక్కడ మీరు చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, పిలుపు ఎవరికయ్యా అంటే పని చేసే వాళ్ళకి. అవునా? ఈ పని చేసే వాళ్ళకే దేవుడు పిలుపునిస్తాడు, బాధ్యతను కూడా అప్పచెప్తాడు. పని చేయని వాళ్ళు దేవునికి ఇష్టమైన వారు కాదు. కారణం అంటే ఫలించే తీగనే మరి ఎక్కువ ఫలించాలని చెప్పి చూస్తే అప్పుడు పనికి రాని తీగలను తీసి పారవేస్తాడు కదా, దాని పేరే పనికి రాని తీగ. ఫలింపని తీగ ఉంది, పనికి రాని తీగలు కూడా ఉన్నాయి, వాడిని తీసి పారవేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఏమంటాడంటే తన యొక్క మహిమ కొరకు ఎవరినైతే పిలుచుకున్నాడో వారు పని చేసేవాళ్ళు. సో 7 పాయింట్లు నేను మీకు చెప్తాను, వరుసగా రాసుకోండి. నెంబర్ 1 ఏంటంటే, మన పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే మనము నమ్మకమైన వారమై ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండాలి అని అంటే మనము దేవుని వాక్యాలు చూస్తున్నాం. సామెతలు 28:20, సామెతలు 28:20 ఏముంది అక్కడ అంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును కదా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. రెండోదంటే ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిటం ఇస్తా అని చెప్పి సెలవిచ్చాడు. ఇక్కడ చూస్తే బడా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. దేవునికి కావాల్సిందంటే నమ్మదగిన వ్యక్తి కావాలి కదా. విలాపవాక్యములు 3:23లో ఏమనంటే, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తను పిలుచుకుంటే కూడా నమ్మదగిన వారిని పిలుచుకుంటాడు. దేవుని యొక్క పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరికి నమ్మకంగా ఉండాలంటే, జనరల్గా అంటే మనం దేవునికి నమ్మకంగా ఉండాలి, లేకపోతే సంఘానికి నమ్మకం ఉండాలి, డబ్బుల విషయంలో నమ్మకం ఉండాలి, ప్రవర్తన విషయంలో నమ్మకం ఉండాలి, ప్రార్థన విషయంలో నమ్మకం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ముందు నీ మీద నువ్వు నమ్మకంగా ఉండాలి. అద్దంలో మనం ముఖం చూస్తాం, చూసినప్పుడు ఈ ముఖము నాది అనే నమ్మకం నీకు ఉండాలి. అంటే అర్థమేంటంటే, దేవుని పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే ముందు నీకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒక వ్యక్తి తనకు తాను నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవునికి నమ్మకంగా ఉంటాడు, అందరికీ నమ్మకంగా ఉంటాడు. అంతే, ముందు నాకు నేను నమ్మకంగా బ్రతకాలి. దేవునికి కావాల్సిందంటే నువ్వు పిలుపునకు తగినట్లుగా జీవించాలంటే ఫస్ట్ ఏంటంటే నీకు నువ్వు నమ్మకంగా ఉండాలి. నిన్ను పిలిచిన దేవుని యొక్క పిలుపునకు కూడా నమ్మకంగా ఉండాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం ఏంటో మీకు చెప్తాను. రెండో విషయం అంటే తనను తాను తగ్గించుకోవాలి. సేవలో పిలుపునకు తగ్గట్టుగా నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు దేవుని పిలుపునకు అర్హుడవు కాదు. దేవుని పిలుపు నీకున్నట్టయితే ముందు దేవుని పిలుపునకు లోబడటమే నిన్ను నువ్వు తగ్గించుకోవడం. మోషే
చెప్పులు విడువు అంటే విడిచాడంతే. ఎందుకు విడవాలి? విడవకపోతే ఎక్కడ ఉంటుంది? విడవమని ఎక్కడ రాసింది? ఇవి కాదు. నువ్వు చెప్పులు విడువు అని అంటే దేవుడు విడిచిపెట్టేశాడు అంతే. అది ఒక పెద్ద సమస్య కాదు. ఒక ఉద్యోగటాలకు వచ్చిన స్పీకరు అక్కడ పెద్ద గొడవ పెట్టేసి పాత నిబంధనలు ఎక్కడుంది, కొత్త నిబంధనలు ఎక్కడుంది, చెప్పులు ఇప్పాలని ఎక్కడుంది? విప్పితే నష్టం ఏంటి? ఒక మాదిరి చూపించాడు కదా, అవునా? చివరికి సంఘమే తనను తాను తగ్గించుకొని ఆ వ్యక్తితో వాక్యం చెప్పించుకునే స్థాయికి వచ్చిన వాడు పిలువబడ్డటువంటి సేవకుడు కాదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన పిలుపు ఉన్నట్లయితే ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అందుకే ప్రభు చెప్పంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడని చెప్తాడు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 23:12 చెప్తాడంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తాను తాను తగ్గించుకుంటేనే. ఫిలిప్పి 2:8 చెప్తాడు ఏమనంటే ఆయన శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్న దేవుడు నిన్ను తన యొక్క సేవ కొరకు పిలుచుకున్నప్పుడు ఆయన నీలో చూసేదంటే తగ్గించుకోవడమే. ఏం చెప్పాడు? యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అవునా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి అంటాడు. అవునా? 1 పీటర్ 5th చాప్టర్లో ఇక్కడ మనం చూసినట్టయితే యేసయ్య పిలుపుని అందుకున్నటువంటి సేవకులందరూ కూడా మొట్టమొదటిగా ఏం చేశారంటే నమ్మకంగా ఉన్నారు. రెండోది ఏం చేశారంటే తమను తాము తగ్గించుకొని యేసుక్రీస్తు వలె జీవించడానికి నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వలె జీవించాలని నువ్వు అనుకున్నట్టయితే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే ఆయన శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకోనని చెప్పింది. ఇక్కడ మనం చూస్తే రెండో పాయింట్ ఏంటంటే నీ పిలుపునకు తగినట్టుగా జీవించాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. మూడోది ఏంటంటే నువ్వు తప్పనిసరిగా శ్రమపడడం నేర్చుకోవాలి. శ్రమ పడకుండా ఆశీర్వాదాలు లేవు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకం చేసంటే సేవ అంటేనే, పిలుపు అంటేనే శ్రమతో కూడింది. అందుకనే పౌలు అంటాడు, శ్రమపడుము, సువార్థికుని పని చేయము. శ్రమపడు, సువార్థికుని పని చేయి. శ్రమ లేకపోతే సేవ లేదు, సేవ లేకపోతే పిలుపు లేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటంటే శ్రమ పడాలి. అవునా? ఎంతగా శ్రమ పడాలంటే నువ్వెంతగా శ్రమ పడగలవో అంతగా శ్రమ పడాలి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నేను మీకు చెప్పాను ఇంతకుముందు. తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదైన దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేస్తాడు. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడని చెప్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదే ఎవరి ద్వారా? క్రీస్తు యేసునందు తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు. కొంచెం కాలం మీరు శ్రమపడాలి. సేవ అంటేనే శ్రమపడ్డం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, యేసు ప్రభు యొక్క గిన్నెలోని త్రాగిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల గిన్నెలో తాగారు. కనుక యేసయ్య ద్వారా డైరెక్ట్గా ఆ గిన్నెలో తాగిన ప్రతి ఒక్కరు కూడా సాక్షులయ్యారు. పరిశుద్ధాత్మను పొందినాక హతసాక్షులయ్యారు. మీరు గమనించండి, పిలుపునకు తగినట్లుగా జీవించడం అంటే అర్థం ఏంటంటే శ్రమ పడడం నువ్వు నేర్చుకోవడం. అవునా? శ్రమ పడాలి. మళ్ళీ చెప్తా ఏంటంటే నువ్వు సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువ దేనికి గుర్తు? శ్రమల గుర్తు.
నువ్వు పిలుపుని అందుకున్నావంటే నువ్వు పిలుపులో శ్రమ అనేది ఒక భాగం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా గొప్ప మర్మం ఏంటంటే నీవు నీ పిలుపునకు తగినట్లుగా జీవించాలి అని నువ్వు అనుకున్నట్టయితే నువ్వేం చేయాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూడాలి. అక్కడ ఏమన్నంటే దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు కదా, శిష్యుడు తన బోధకుని కంటే గొప్పవాడు కాదు. కానీ ఏం చేయాలంట, శిష్యుడు తన బోధకుని వలె ఉంటే చాలు. ఇప్పుడు యేసయ్యే మనకు బోధకుడు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం ఏం చెప్తా అంటే, బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లా మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగాలని చెప్పి నేను మీకు మాదిరి ఉంచానని చెప్పి ఆ యొక్క 13వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు. చూద్దాం ఒకసారి, నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. బోధకుడని నేను కదా, బోధకుడని కదా 13వ వచనం చూడండి. బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లు చేయడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడని నేను మీ పాదములు కడిగినట్లా మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగండి అని చెప్పేసి అన్నాడు. అంటే బోధకుడు వలె ఉండాలి. మన బోధకుడు ఎవరంటే యేసయ్య. మనల్ని పిలిచిన వాడు ఎవరంటే యేసయ్య. మన పిలుపు ఎవరిని బట్టి అంటే యేసయ్యను బట్టి. అయితే ఒక పని చేద్దాం, మన బోధకుని వలె. అందుకే పౌలు ఆ 2 Corinthians 11th చాప్టర్ చెప్తారు కదా, నేను క్రీస్తుని పోలి జీవించినట్లుగా మీరు నన్ను పోలి జీవించండి అని చెప్తాడు. ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఒకసారి 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 1 కొరింథీ 11వ అధ్యాయంలో చక్కగా ఉంటుందేమంటే, నేను క్రీస్తుని పోలి జీవించడాగున మీరు నన్ను పోలి జీవించండి. అక్కడ చూడండి ఒకసారి, నేను మీకు చదువుతాను మీ కొరకు. ఆ యొక్క 1 Corinthians 11th చాప్టర్ వర్సెస్ 1. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. చాలామంది దీని గురించి ఏదో పెద్దగా థియాలజీ చేసి ఏదో ప్రసంగం చేస్తారు, ఇట్లా అట్లా అలా మొత్తం అంటారు. నేను మీకు స్పష్టంగా చెప్తానంటే, నీ పిలుపు నీకు దేవుని యొద్ద నుండి వచ్చిందన్న నమ్మకం నీకు ఉన్నట్టయితే నువ్వు ఎవరిని ఇమిటేషన్ చేయవు, ఎవరిని కూడా ఇమిటేషన్ చేయవు. ఒకటి, ఎవరిని కూడా వెంబడించవు. నీ కాపరి యేసయ్య, నీ బోధకుడు యేసయ్య, నీ రక్షకుడు యేసయ్య, నీ నాయకుడు యేసయ్య. అవునా? నీవు యేసుని కలిగి సిలువనెత్తుకొని ఆయన వెంబడించు. నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని వెంబడించినప్పుడు నీకు యేసు ప్రభువే కనబడాలి తప్ప వేరే వాళ్ళు కనబడకూడదు. ఇక్కడ మీకు చెప్తుంటే బోధకుని వలె ఉండాలి. మన బోధకుడు ఎవరంటే యేసు ప్రభువే. అంటే యేసు ప్రభు లాగా మన పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలి. ఈ జీవించాలంటే నీకు నమ్మకత్వం ఉండాలి, నిన్ను నీవే తగ్గించుకోవాలి, శ్రమ పడాలి. శ్రమ పడితేనే తప్ప నువ్వు బోధకునిలాగా ఉండలేవు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్టయితే నెంబర్ 4th పాయింట్ ఏంటంటే జాగ్రత్త పడాలి కదా. చూడండి, నమ్మకంగా ఉండాలి 1, తగ్గించుకోవాలి 2, శ్రమ పడాలి 3, బోధకునిలాగా ఉండాలి 4. ఇప్పుడు 5వ విషయం అంటే జాగ్రత్తగా జీవించాలి. అవునా? యోహాను లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, లూకా 17:3లో మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అంటాడు. యేసు తన శిష్యులను చూసి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. అవునా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మీ మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆ తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఒకసారి మీరు చూస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్టయితే అక్కడ యేసయ్య చెప్తాడేమనంటే 33లో జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు.
అవునా? నీ పిలుపునకు తగినట్లుగా నువ్వు జీవించాలంటే నువ్వు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచాడు, బాగానే ఉంది. వాళ్ళకి ఆ స్వస్థపరచు వరాన్ని ఇచ్చాడు, దెయ్యములను వెళ్ళగొట్టకు అధికారాన్ని శక్తిని ఇచ్చాడు. లూకా 9:1-2 వచనాల్లో అంతా చెప్పి లూకా 17:3 అంటాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. పిలువబడిన నీవు, పరిచర్య చేసే నీవు, నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్నటి దినమున ఒకళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి, అయ్యా ఇగో పలానా సేవకుడు మరి పరిశుద్ధ స్థలం నుంచి బోధిస్తున్నాడు, ఆయన తన కుటుంబాన్ని వాక్యానుసారంగా ఉంచుకోలేదు, ఇది అసలు ఇట్లా చేయొచ్చా? నేను చెప్పాను, నేను తొందరపడి ఎవరికి కూడా నేను జడ్జిమెంటు ఇవ్వకూడదు అని చెప్పాను. ఈరోజు దేవుడు నీకు చెప్తాడంటే నీవు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. నిన్ను గూర్చి, నీ బోధ వినువాన్ని గూర్చి జాగ్రత్త పడమని చెప్తాడు పౌలు కదా. 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్తాడు. ఏది 1 తిమోతిలో. ఒకసారి మీరు ఇంకొక విషయం చెప్తాను. ఆ యొక్క 2 తిమోతి 4 ఒకసారి చివరి వచనంలో కూడా మనం చూస్తే, అక్కడ చూస్తే ఒకసారి నేను మీకు చెప్తాను. ఆ వాక్యాలు మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ ఏమంటే నిన్ను గురించి, నీ బోధను వినువాని గురించి కదా. 1 తిమోతి 4:16 చూస్తే, 4:16 చూస్తే నిన్ను గూర్చి, నీ బోధ వినువాని గురించి, బోధన గురించి కదా, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. ఈలాగు నువ్వు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. ఇది తప్పనిసరిగా మీరు రెఫరెన్స్ రాసుకోండి. 1 తిమోతి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు తిమోతి అని చెప్తున్నాడు. అక్కడ మీరు జాగ్రత్త చూస్తే మనము జాగ్రత్తగా ఉండవలసిన వారము. యేసు ప్రభు ఆ యొక్క మార్కు సువార్త 13:30 చెప్తుంటే జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి దేవుడు తన శిష్యులకి అనేకసార్లు చెప్తున్నాడు. నీ పిలుపునకు తగినట్లుగా నువ్వు జీవించాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ బోధ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నీ పిలుపుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? 5వ విషయం అయిన తర్వాత 6వ విషయం ఏంటంటే మనము సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి కదా. ఆ పాట మీకు తెలుసు కదా, కష్టాలలోనైనా నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై నన్ను బ్రతికించు, నేనున్న స్థితిలో నాకు సంతృప్తిని కలిగించు. అవునా? మీరు యూట్యూబ్లో చూడండి, కష్టాలలోనైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. సంతృప్తిని కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనం మనం చూస్తే, నాకు కడుపు ఉంటే ఏంటో నాకు తెలుసు, ఆకలిగా ఉంటే ఏంటో తెలుసు. కడుపు ఉంటే ఏంటో నాకు తెలుసు, ఆకలి కదా. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును కదా. నేను ఏ స్థితిలో ఉన్నా కానీ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని చెప్పి ఆ 4:13 ఏం చెప్తుంటే, నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను అని చెప్తా. అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్తన్ మీ అని చెప్పి ఫిలిప్పీన్స్ 4th chapter verses 13 చెప్తున్నాడు. నువ్వేం అంటే దీనస్థితిలో ఉండ నెరగాలి, సంపన్న స్థితిలో ఉన్న, కడుపు ఏంటో తెలుసు, ఆకలి. నేను ఏ స్థితిలో ఉన్నా కానీ సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నీ జీవితంలో నీ పిలుపునకు తగినట్లుగా జీవించడం అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ
సంతృప్తి కలిగి ఉండ నేర్చుకో. చివరిగా ఏం చెప్తానంటే సంపూర్ణంగా జీవించాలి. సంపూర్ణంగా జీవించడం అంటే తెలుసా మీకు? ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, సంపూర్ణుడిగా నివసించను. యేసయ్య ఆ వాక్యము శరదారే జాన్ 1:14 యోహాను 1:14 ఆ వాక్యము శరదారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఓకేనా? మన మధ్య నివసించాడు. ఇప్పుడు నేను మీకు చెప్తానంటే ఆయన మన మధ్య నివసించినప్పుడు సంపూర్ణుడిగా నివసించాడు అంటే సంపూర్ణమైనటువంటి మనుష్య కుమారుడుగా జీవించాడు, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడుగా జీవించాడు. అవునా? కంప్లీట్గా సన్ ఆఫ్ మ్యాన్, కంప్లీట్గా సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు పరిచయం చేశాడు. మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు మనుష్య కుమారుడుగా తలవాల్చుకొని ఓడలో నిద్రపోయాడు. ఆయన లేచినప్పుడు గాలిని తుఫాన్ని గద్దించాడు. అవి మిక్కిలి నిమ్మల అంటే అర్థమంటే ఆయన సంపూర్ణమైన దేవుని కుమారుడు. లాజరు బయటికి రామని చెప్పినప్పుడు ఆయన సంపూర్ణమైన దేవుని యొక్క కుమారుడు కనుక వచ్చేసాడు. దయ్యాలని పందులో బొమ్మను ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయాయి. ఆయన సంపూర్ణమైన దేవుని కుమారుడు. పేతురు అత్త జ్వరం గద్దిస్తే అది ఆమెను విడిచిపోయారంటే సంపూర్ణమైన దేవుని కుమారుడు. లాజర్ చనిపోయినప్పుడు ఆయన కన్నీరు విడిచారంటే అర్థమంటే యోహాను 11:35 ఆయన కన్నీరు విడిచంటే ఆయన మానవుని కుమారుడు. ఓకేనా? సంపూర్ణుడు అంటే అర్థమేంటే సంపూర్ణమైనటువంటి మానవుడుగా మనుష్య కుమారుడుగా ఉన్నాడు, సంపూర్ణమైనటువంటి దేవుని కుమారుడుగా కూడా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే శిష్యుడు బోధకుని వలె ఉండాలి. అంటే అర్థమేంటే మనం మనుషుల మధ్యలో పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు యథార్థవంతుడు, మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలంటే సంపూర్ణుడిగా జీవించాలి. ముగిస్తున్నాను. యోహాను 17:4 యేసయ్య ప్రధాన యాజకుని ప్రార్థన చేశాడు. ఏం చేశాడో చూద్దాం ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే నీవు పిలువబడ్డ పిలుపునకు తగినట్లుగా జీవించాలి. ఆయన ఎవరిని పిలిచనో వారిని ముందుగా ఏర్పరచను, ఎవరిని ఏర్పరచాడో వారిని నియమించను, ఎవరిని నియమించాడో వారిని మహిమపరచనంటాడు. అవునా? రోమపత్రిక 8వ అధ్యాయంలో 27వ వచనంలో 28వ వచనం చెప్తాంటే ఇదే చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్పాడంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదామంటాడు. దేవుడు ఉత్తగా నిన్ను పిలిపించుకొని పని చేయించుకొని పంపించే దేవుడు కాదు. నువ్వు దేవుని ప్రేమించి నీ పిలుపునకు తగినట్లుగా నువ్వు జీవిస్తే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇదిగో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇచ్చుటకు వాని జీతం నా చేతిలో ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పి ప్రకటన 22:12 చెప్తున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు పరిస్థితి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం తీసి చదవండి. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము ఒకసారి నేను మీకు చెప్తాను. 28వ అధ్యాయం అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం మీరు చూస్తే అక్కడ ఏముంటుందంటే ఆయన యోబు గ్రంథంలో నేను మీకు చదువుతున్నాను. యోబు గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు మరి యోబు గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే యోబు గ్రంథము
4:18 నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపము కనుగొడుచున్నాడు. ఇది చదివినప్పుడు నాకు చాలా భయమైంది. మీరందరూ చూడండి, యోబు 4:18 ఆయన తన సేవకులను నమ్మటం లేదు. ఎందుకు అనంటే యేసయ్య చెప్తాడు, మత్తయి సువార్త 23:3 చెప్తాడు, వారు చెప్పుదురే కానీ చేయరు. అదే మాట మనం ఇంకో దగ్గర చూస్తున్నాం. ఏంటంటే అపోస్తల కార్యములు 28 ఆ 26 చెప్తుంటే సంఘం ఎట్లుందంటే వారు వినట మటుకు విందురు కానీ గ్రహింపరు. సేవకులు చెప్పుదురే కానీ చేయరు. ఆయన తన సేవకులను నమ్మటం లేదు. ఆయన తన దూతల్లో లోపాన్ని కనుగొన్నాడు. ఎందుకు నమ్మట్లేదు అనంటే వారు చెప్పుదురే కానీ చేయట్లేదు. సంఘం ఎట్లా తయారైందంటే ఆ యొక్క అపోస్తల కార్యం 28-26 వారు వినట మటుకు విందురు కానీ గ్రహింపరు. ఎందుకంటే వారు విని గ్రహించకున్నట్లు, స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నదని చెప్తున్నాడు. వీటిని గురించి పౌలు చెప్తేమనంటే 2 తిమోతి 3 chapter verses 5, 2 తిమోతి 3:5 ఏమనంటే వారు పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఫిలిప్పీ 3:19 చెప్తాడేమంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారని చెప్పాడు. ఈరోజు దేవుడు నీకు నాకు చెబుతున్న మాట ఇదే అని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్య సందేశాన్ని ముగించక ముందు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీ పిలుపునకు తగినట్టుగా జీవించాలంటే యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. సువార్త పాటలో మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 7 ఆ వాక్యంలో ఏం చెప్తాడంటే ఆ యొక్క 23 వరకు వచ్చేవరకు చూస్తే ఏమవుతుందంటే ఎంత బాధాకరమైన, ప్రవ్వా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము నీ నామమున అద్భుతాలు చేయలేదంటే అక్రమము చేయవాళ్ళారా, మీరు అసలు ఎక్కడ వాళ్ళు కూడా నాకు తెలవదు అని చెప్పి దేవుడు నీకు చెప్తే నువ్వు పెట్టిన ఉద్యోగ కూటాలు ఏమవుతాయి, నువ్వు చేసిన సేవ అంతా ఏమైపోద్ది ఒకసారి ఆలోచించేయి. నువ్వు చేసింది సేవ కావచ్చు, నువ్వు వెళ్ళగొట్టింది దెయ్యాలు కావచ్చు, కానీ దేవుడు ఒక టైటిల్ చెప్పాడు, అక్రమము చేయవాళ్ళారా. అంటే అక్రమము చేయవారు అంటే అర్థం అంటే సక్రమముగా లేనివారు అని అర్థం. సక్రమము అంటే మంచి క్రమము, అక్రమం అంటే చెడ్డ క్రమం. అక్రమము చేయవాళ్ళలో సక్రమంగా ఉండరు, సక్రమంగా ఉండంటాం. అవునా? ఈరోజు దేవుడు చెప్తుంటే అయ్యా నీ నామలో మీరు చేయాలంటే అన్నీ చేశారు కరెక్టే, కానీ మీ జీవితాలు చక్కగా లేవు. మీ జీవితంలో ఇన్నర్ లైఫ్లో మీరు అక్రమం చేస్తున్నారు. కాబట్టి అసలు మీరు ఎక్కడ వారో నాకు తెలవదన్నాడు. అంటే అర్థమంటే నీ పిలుపునకు తగినట్లుగా జీవించడం అంటే అర్థమేంటే అక్రమ జీవితంలో నుంచి నువ్వు బయటికి రావడమే. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నమ్మదగిన దేవ, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యమును మా అందరి హృదయాల్లో ముద్రించుకొని నమ్మకమైన వారిగాను, తగ్గించుకొని వారిగాను, జాగ్రత్త పడేవారిగాను, బోధకుని వలె జీవించేవారిగాను ప్రభా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మేము చేస్తున్న ప్రతి పనిలో ప్రభా మరి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడం సహాయం చేయండి. సంతృప్తిని కలిగి ఉండటకు మాకు నేర్పించండి దేవా. మా నీతి మా భక్తిని కాదు ప్రభా, నిన్ను కలిగి జీవించడం సహాయం చేయండి. సంపూర్ణతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు మాకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, శ్రమ పడటం మాకు నేర్పించండి. తండ్రి, మేమేమై ఉన్నామో అది నీ కృప కనుక మరణం వరకు నమ్మకంగా ఉండి
నీవిచ్చే జీవకిటం పొందుటకు మమ్మల్ని పాత్రగా చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, తన నామమును బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనేటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను తెలియజేయండి. నేను మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఇది స్తుతి ఆరాధన సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ సంవత్సరం నువ్వు దేవుని స్తుతించు. కారణం ఏంటంటే 119వ కీర్తన 175వ వచనంలో నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తా అని చెప్పి వాగ్దానం ఉంది. ఈ సంవత్సరం స్తుతి ఆరాధన సంవత్సరం అని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సంఘాలని స్తుతి ఆరాధనకు నడిపిద్దాం. దైవ సేవకులుగా ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.